మన తెలుగు వారందరి పండగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ఉగాది పండగ అయితే మరీ చెప్పక్కర్లేదు. ప్రతి చెట్టు కొత్త చిగురుతో, లేత మామిడి పిందెలతో, కోయిల కుహుకుహు రాగాలతో వసంత ఋతువును స్వాగతిస్తూ చేసుకునేటువంటి పండగ. వసంత ఋతువు ప్రకృతిని ఎలా శోభాయమానం చేస్తుందో, మంచి సంకల్పం కార్యాచరణతో కస్టమర్లకు ప్రతిరోజు పండగే అనేంత ఆనందంగా కానుగ్గా ఇస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అన్ని రుచుల సమ్మేళనంగా నిలిచే ఈ ఉగాది పండుగ అందరి ఇళ్లలో ఆనందం నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అండ్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు. అదే రకంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రెజెంట్ ట్రెండ్ ను గమనిస్తూ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను పర్ఫెక్ట్ గా అంచనా వేయడం గిరిధారికి మాత్రమే సొంతమైన స్ట్రాటజీ. సరిగ్గా ఇదే విజనరీతో సిటీలో ప్రస్తుతం కీ లొకేషన్ గా మారిన రాజేందర్ నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ అతి పెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అద్భుతమైన గ్రాండ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఎంత మాత్రం వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హలో అండి, ఈరోజు సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో పాటు గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు సుజన్ మీడియా తరపున ఉగాది శుభాకాంక్షలు. సార్, మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఏంటి సార్? ఆన్ గోయింగ్ వచ్చేసి మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా ఫస్ట్ క్లైమేట్ కండిషన్ అండ్ వాటర్, ఎయిర్ కూడా పొల్యూషన్ లేకుండా మంచి క్లైమేట్ దగ్గరలో తీసుకుపోయి వాళ్ళను, అంటే అక్కడ మంచి కమ్యూనిటీ ఉండాలనే ఆలోచనతో జనరల్గా మంచి ఆక్సిజన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాని మేము స్విచ్ చేసుకొని అక్కడ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాం. ముందుగా మేము కిస్మత్పూర్ ఇక్కడ రాజేంద్ర నగర్లో బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. 90% వరకు కంప్లీట్ అయిపోయింది. 10% ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. హైదరాబాద్ అనేసరికి వన్స్ అపాన్ వన్ టైం హైదరాబాద్ సిటీలో ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నా ఎక్కడ పోవాలన్నా హ్యాబిట్స్ అన్న కోటేనో పోవాలనే ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏరియా ఒక క్లస్టర్ లాగా ఏర్పడి, కుకుడుపల్లి కానీ దిల్సుకున్నది కానీ ఒక క్లస్టర్, ఎక్కడదక్కడ ఒక క్లస్టర్గా. ఇప్పుడు జూబ్లీస్ అంటే నేను హ్యాబిట్స్ ఒక 10-15 ఇయర్స్ కావచ్చు. అంటే వాళ్ళకి షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎక్కడక్కడ ఒక క్లస్టర్గా ఏర్పడుతున్నాం. కాబట్టి ఇలా జూబ్లీస్లో అదే ప్రైస్ ఉంది. ఫర్ యాడ్ 3 lakhs ఉంది. రాజేంద్ర నగర్లో కూడా ఇలా 2.5 lakh 3 lakhs రాజేంద్ర నగర్లో ఉన్నాం. తెలంగాణ వాతావరణం క్లైమేట్ ఒక 2 months, అంటే సమ్మర్ 2 months తీసేస్తే ఆల్ మంత్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లైమేట్. చాలా బ్రహ్మాండంగా తెలంగాణలో ఉంటారు. కాబట్టి తెలంగాణ అనేది ప్రతి ఒక్కటి మైగ్రేషన్, అంటే ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేట్ అవుతున్నారు. కాబట్టి తెలంగాణ ఇంత శరవేగంగా ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మేము. అండ్ లాండ్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. అవుటర్ రింగ్ రోడ్ చేసుకున్నాం. హైదరాబాద్కి ఒక మణిహారం. దాంతోపాటు ఇప్పుడు మనకు త్రిబులార్ వస్తుంది. వన్స్ త్రిబులార్ కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా ఫర్ యాడ్ 5 lakhs rupees కాబోతున్నది హైదరాబాద్లో. అసలు ల్యాండ్ దొరకడం అనేది మనకు చాలా అర్థం అయిపోతుంది ఒక వన్స్ త్రిబులార్ వచ్చిన తర్వాత. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు, అందుకే మేము మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముందుగా ఆలోచన చేసి ధరలో అందుబాటులో ఉండాలనుకుంటే ల్యాండ్ ప్రైస్ తక్కువ ఉండాలి. ల్యాండ్ ప్రైస్ తక్కువ ఎక్కడ ఉండాలంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేస్తే డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఆ ల్యాండ్ ప్రైస్ అందుబాటులో ఉంటే అక్కడ కూడా మనం మహబూబ్నగర్లో ప్రాజెక్ట్ చేపట్టినాం. 40-50 lakhs ఒక ఫ్లాట్, అంటే ఆ రేషియో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అందియాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం.